వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరం జిల్లా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో 15.78 లక్షల మంది ఓటర్లలో 14.50 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన 1.28 లక్షల మంది ఏఎస్టీ జాబితాలో ఉండటంతో జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి రీవెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తామని, సెప్టెంబర్ 28 వరకు వాటి విచారణ పూర్తి చేసి అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబ సభ్యులు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని తెలిపారు. సో మళ్ళా అది ఇలా పేరు లేకపోయిందంటే మళ్ళా మీరు అబ్జెక్షన్ రేసులో ఎటువంటి పొలిటికల్ చేయలేము కూడా. ఎవడు అని ఉద్యోగాన్ని అయితే రిస్క్లో పెట్టుకోలేదు. సో మీరు అది ఒకసారి గమనించండి. సో సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉండవు. సో ఇప్పుడు హౌస్ టు హౌస్ యాక్టివిటీ 14వ తారీఖు వరకు ఉండాల్సింది. ఇప్పుడు 24 డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనకు 24వ తారీఖు నుండి 31వ తారీఖు పోయిందండి. ఇది కూడా 1 వీక్ తర్వాత 9 వరకు ఆ పీరియడ్లో మేము డిస్కస్ చేస్తాం. సో ఫైనల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మళ్ళీ 3 సో 15,78,949 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 14,50,000 మందిని మనం డిజిటలైజ్ చేయగలిగాము. ఇంకొక 1,28,000 మంది అంటే సుమారుగా 8% మంది ట్రేస్ కాలేదు. దాంట్లో డెత్ ఎంతమంది ఉన్నారు అంటే 55,117 డెత్ ఉన్నారు. అన్ట్రేసబుల్ ఒక 19 మంది అంటే యాబ్సెంట్ వాళ్ళు ఎవరు తీసుకురావడం లేదు. పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఒక 36,000 మంది ఉన్నారు. ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 దగ్గర ఎన్రోల్ అయ్యారు 17,000. ఒకటి ఆఫ్ చేసుకున్నారు వాళ్ళు. అదర్స్ 272 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి 1,28,000 మందికి వచ్చారు. సో 1,28,000 ఈ 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి అప్రోచ్ అవుతున్నాం. నేను ఈ 10 రోజుల్లో ఒకసారి ఇంకా వీళ్ళలో ఎవరైనా దొరుకుతారా. 2,200 వాళ్ళు చనిపోరా. మనము ఎస్ఐఆర్ అంటే 2,200 వాళ్ళు ఉన్నారా లేదా అని, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేదా. ఇక్కడే ఎక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా, ఇండియాలో ఎక్కడున్నా సరిపోతారు మనం. అది ఎస్ఐఆర్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 2002లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, చాలా మంది చచ్చిపోయింటారు కదా, 26 ఏళ్ళు అయిపోయింది కదా, 24 ఏళ్ళు. సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టు. సో మనకైతే 92% మంది అయితే ట్రేస్ అయ్యారు ఉన్న ఓటర్స్. 92 ఒక 8% మంది ఏఎస్డీస్గా ఉన్నారు, యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ డూప్లికేట్స్గా. సో ఇప్పుడు మనమైతే ఇవంతా కూడా మళ్ళీ ఏఎస్డిటీస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ 10 రోజులు టైం వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా టైం ఇవన్నీ వెరిఫై చేపిస్తున్నాం. మళ్ళీ ఫీల్డ్ పంపించేసి వీళ్ళు ఎవరున్నా కూడా తీసుకుంటాం. ఇదే కాకుండా మనం డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులు మనకు అబ్జెక్షన్స్ కూడా ఎవరిచ్చినా ఓటు ఇది పోయింది నేను ఒక ఫోటో తెప్పించినా కూడా మేము ఇస్తాం. మాకు అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేయడం అనేది మ్యాండేటరీ. అప్లికేషన్ అయితే మేము ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు ఏఎస్డీకి మళ్ళీ రీవెరిఫికేషన్ ఇప్పుడు చెప్పాను కదండి, మళ్ళీ రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఏఎస్డీటీస్ అంటే యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ డూప్లికేట్ ఉన్నారు కదా, వీళ్ళకి 1,20,000 మంది చెప్పాం కదా, వాళ్ళందరిలోకి వెళ్తున్నాం మేము. వెళ్ళేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. సో వెరిఫై చేసి 100% కరెక్ట్ ఉన్నట్టు చూస్తాం. సో మీకు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళు క్లారిఫై. సో మీరు చాలామంది డిఎల్ఏస్ అపాయింట్ చేశారు, థ్యాంక్ యూ. సో మీరు కూడా మాతో కాంటాక్ట్లో ఉండి మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా డిఆర్ఓ గారు ఎప్పుడు ఉంటారు, ఎనీ టైం ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సార్.